7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లోని అభ్యర్థుల రాజీనామా, మరణాలతో ఖాళీ అయిన 13 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే బీహార్లోని రూపాలి, పశ్చిమ బెంగాల్లోని రాయ్గంజ్, రణఘాట్, దక్షిణ్, బాగ్దా మానిక్తాలా, తమిళనాడులోని విక్రవాండి, మధ్యప్రదేశ్లోని అమర్వారా, ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, మంగౌర్, పంజాబ్లోని జలంధర్, పశ్చిమ హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్, నలగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఇక 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. బీహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్లోని అభ్యర్థుల రాజీనామా, మరణాలతో ఖాళీ అయిన 13 అసెంబ్లీ స్థానాలకు వచ్చే నెల 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. బీహార్లోని రూపాలి, పశ్చిమ బెంగాల్లోని రాయ్గంజ్, రణఘాట్, దక్షిణ్, బాగ్దా మానిక్తాలా, తమిళనాడులోని విక్రవాండి, మధ్యప్రదేశ్లోని అమర్వారా, ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, మంగౌర్, పంజాబ్లోని జలంధర్, పశ్చిమ హిమాచల్ ప్రదేశ్లోని హమీర్పూర్, నలగర్ నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరగనుంది. ఇక 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసింది. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. మానస్. సంజన, ఇప్పుడు మనం చూసినట్టయితే దేశంలో ఎన్నికల హడావిడి పూర్తిగా ముగిసి ఎలక్షన్ రిజల్ట్స్ కూడా వచ్చేసి ప్రభుత్వాలు ఏర్పడ్డ తర్వాత మళ్ళీ ఉప ఎన్నికల హడావిడి మొదలవబోతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా ఫామ్ అయింది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానిగా కూడా ఏర్పడిన తర్వాత ఇప్పుడు 12వ తారీఖున చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మోడీ ప్రమాణ స్వీకారం కూడా అయిపోయిన తర్వాత దేశం అంతా ఇప్పుడు కంప్లీట్ గా ఒక గవర్నెన్స్ అయితే కంప్లీట్ ఫామ్ అయిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మొన్నటి వరకు జరిగిన పార్లమెంట్ ఎన్నికలు కాసేపు పక్కన పెడితే కేవలం అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ఒడిశాకి స్టేట్ ఎలక్షన్స్ అయితే జరగడం జరిగింది. అయితే పార్లమెంట్ ఎలక్షన్స్ ఏవైతే జరిగినాయో కొన్ని ప్రాంతాల్లో అసెంబ్లీ సీట్లు ఇంకా పెండింగ్ లో ఉండడం, అంటే అసెంబ్లీ సీట్లు భర్తీ చేయాల్సిన రిక్వైర్మెంట్ అయితే ఉందిగా తెలుస్తుంది. ఎక్కడైతే పార్లమెంట్ జరిగిందో ముఖ్యంగా చూసుకున్నట్టయితే పశ్చిమ బెంగాల్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ తో పాటు ఉత్తరాఖండ్, బీహార్, అదేవిధంగా తమిళనాడు, మధ్యప్రదేశ్, పంజాబ్ లో కూడా 13 అసెంబ్లీ స్థానాలకి, మొత్తం 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ స్థానాలకి ఉప ఎన్నికలు అయితే జరగనున్నాయి. అయితే ముఖ్యంగా చూసుకుంటే జూన్ 14న ఈ ఉప ఎన్నికకి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయనున్నారు. ఆ తర్వాత జూన్ 14 తర్వాత జూలై 10న ఈ నామినేషన్ ప్రక్రియ ఇవన్నీ ముగిసిన తర్వాత జూలై 10న ఈ ఉప ఎన్నికల అన్ని కూడా 7 రాష్ట్రాలకు సంబంధించి 13 స్థానాలకు ఒకేసారి ఈ ఉప ఎన్నిక నిర్వహించాలని కూడా తీర్మానించడం జరిగింది. అయితే జూలై 10న జరిగిన ఎన్నికలకు జూలై 13న ఈ అసెంబ్లీ రిజల్ట్స్ కూడా రానున్నాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ 13 స్థానాల్లో కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో ఆ బై ఎలక్షన్స్ కి సంబంధించి అన్ని కూడా పూర్తి చేసి కంప్లీట్ గా క్లియర్ గా ఉండాలి అనే ఒక కోణంలో ముందుకెళ్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ మానస్.